మల్లపదని గారికి జనసేన, అలాగే మా చెల్లెలు మున్సిపల్ చైర్మన్ గారికి గుడిసె కృష్ణమ్మ గారికి, మా ముస్లిం మైనార్టీ నాయకులు మా ఉమ్మి సలీం గారు, అలాగే దేవేంద్రప్ప గారు, మండల అధ్యక్షుడు గారు, అలాగే పెద్దలు వేదికైనటువంటి వాళ్ళు కొంతమంది పేర్లు మర్చిపోతా ఉంటాను. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి ఉమాపతి నాయుడు గారు, దీపాల్ చౌదరి గారు, మారుతి నాయుడు గారు, గుడిసె కృష్ణమ్మ గారు, రంగస్వామి గారు, మా బుద్ధారెడ్డి గారు, పెద్దలు అందరూ వాళ్ళు అందరూ, అలాగే బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, సోదరులారా, ఈరోజు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా నిన్న మీనాక్షి నాయుడు గారు నేను తిరుపతిలో ఫోన్ చేసి మీ ఆంధ్రప్రదేశ్ ముందు ఇక్కడ వచ్చి పొమ్మని చెప్పారు. ఖచ్చితంగా వస్తానన్నా అని చెప్పాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆదోని డివిజన్ లో మనకు ఒక మూల స్తంభం, ఒక పెద్ద ఆయన, అలాగే వ్యక్తిగతంగా వస్తే కూడా మా కుటుంబానికి ఎంతో పెద్దలు ఆయన ఏం చెప్తే ఆ మాట వినేవాళ్ళం. ఆ మాట విని మొన్న జరిగిన ఎన్నికల్లో డాక్టర్ పార్థసారథి గారిని కూటమి మీనాక్షి అన్న భుజ స్కంధాల పనిచేసుకుని అందులో భాగంగా నా నియోజకవర్గం నా సొంత ఇంటి మనిషి అయిన మల్లప్ప గారు కూడా రాత్రి మేలు కష్టపడ్డారు. అలాగే బీజేపీ సోదరులందరూ కూడా రాత్రి మేలు కష్టపడ్డారు. 100 రోజులు మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ఈ 100 రోజులు ఈ ఆలయంలో మనం కూటమి సందర్భంగా సాధించినటువంటి ఘన విషయాలు మనం చెప్పాల్సిందే. ఫీజు విధానం 6 ప్యాక్ లో మనం చెప్పిన మాట ప్రకారం, చంద్రబాబు గారు చెప్పిన ప్రకారం, ఆడిన మాట ప్రకారం నేను ప్రభుత్వంలో వచ్చిన వెంటనే ఏప్రిల్లో ఎన్నికలు జరిగితే పెన్షన్ వచ్చి మీకు న్యాయంగా రావాల్సిన వాళ్ళకి చేస్తారు. ఆ పెన్షన్ ని మళ్ళా వార్డు మీటింగ్, గ్రామ సభలు కూడా పెడతారు. పార్టీ ఉద్దేశం అది. ఆ రోజు మీకు అన్యాయం జరిగితే ఆ రోజు ఎమ్మెల్యే గారు ఉంటారు, మేము ఉంటాం, మీకు న్యాయం జరిగేటట్లు చేస్తాం. ఈ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఉంటే ఎవరికైతే పెన్షన్ కార్డులు ఉన్నారో వాళ్ళందరికీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలనేది కాన్సెప్ట్ తో వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఎంత మంది ఉన్నా అందరు కూడా ఇప్పిస్తాం. మీకేమి రేపు నెలలో ఆ ప్రోగ్రాం ఉందాం. ఆ ప్రోగ్రాం ద్వారా మేమందరూ కూడా మరి వాడికి ఊరు కూడా వస్తాం. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి, మా మిత్రుడు మీనాక్షి గారికి, మా బంధువు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ నాయన, వాళ్ళ తాత, వాళ్ళందరూ నాకు ఫ్రెండ్స్. వాళ్ళు వీళ్ళ కుటుంబమే తెలుసు నాకు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వీళ్ళ కుటుంబం నాకు బాగా సాయం చేసినారు. వాళ్ళకి సంబంధించిన మల్లప్ప గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన విలేకరులకు, సోదరిమణులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, అలాగే బీజేపీ కార్యకర్తలకు, వేదిక అలంకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరున నా నమస్కారం. చాలా విషయాలు చెప్పడం జరిగింది. మంచి ప్రభుత్వం అంటే ఏమని. మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది మీరే. మీరు ఒకేసారి బట్టలు వచ్చి ఇంటికి పంపించేసినారు. అవునా కదా? అవును కదా? కనుక బట్టలు వచ్చి ఇంటికి పంపించిన ఘనత మీది. అందుకే మంచి ప్రభుత్వం వచ్చింది. మంచి ప్రభుత్వం అంటే ఏమి? పేదల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం, ప్రతి ఒక్క వర్గాలకి, అన్ని వర్గాల్ని చూసుకునే వాళ్ళే మంచి ప్రభుత్వం అంటారు.